నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కొద్ది రోజుల క్రితం చూస్తున్నట్టయితే ఏపీలో వాలంటీర్లకి అంటే పోలింగ్ బూతుల దగ్గర ఇలాంటి ప్లేసెస్ అంటే పోలింగ్ కి దూరంగా ఉండాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ ఇప్పుడు మాత్రం మంత్రి ధర్మాన గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవేంటంటే పోలింగ్ బూతులలో ఏజెంట్లుగా వాలంటీర్లు కూర్చోవాలని చెప్తున్నారు. అయితే ఈ కథ వెనకాల అసలు ఏం జరిగింది మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మొన్న చూసాం ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే వాలంటీర్లకు అసలు స్థానం లేదు ఎన్నికల సమయంలో పోలింగ్ బూతుల దగ్గర అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూస్తుంటే మంత్రి ధర్మాన గారు ఏం చెప్తున్నారంటే ఏజెంట్లుగా పోలింగ్ బూతుల దగ్గర వాలంటీర్లు కూర్చోవాలి అని. అసలు దీని వెనుక కథ ఏంటి సార్? అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో కీలక హోదాల్లో ఉన్న వివిధ ప్రజాప్రతినిధులు మంత్రులు వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది అంటే ఎన్నికల సంఘం ఎవరు మాకు ఆదేశాలు ఇవ్వడానికి, మేము ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, మాకు ప్రజలు 151 స్థానాలతో అధికారం కట్టబెట్టారు, మేము సర్వసహా అధికారులం, మేము మా విచక్షణ మేరకు మేము ఏ నిర్ణయాలు తీసుకున్నా దాన్ని అమలుపరిచే అధికారం వెసులుబాటు మాకుంది, మమ్మల్ని ఇంకొకళ్ళు నియంత్రిస్తారా, వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తే మేము ఫాలో కావాలా? ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలని ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కరోనా కారణంగా వాయిదా వేస్తే ముఖ్యమంత్రి గారికి ఎక్కడ లేని ఆగ్రహవేశాలు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి నేనా ముఖ్యమంత్రిని, రమేష్ కుమార్ ఆ ముఖ్యమంత్రి, నేను కదా ఎన్నికలు నిర్వహించాలో వద్దా అని చెప్పని నిర్ణయం తీసుకోవాల్సింది అని చెప్పని మీడియాలో రెచ్చిపోయింది చూసాం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకునేది ముఖ్యమంత్రి కాదు, స్టేట్ ఎలక్షన్ కమిషనరే. అదొక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆయనకున్న అధికారం, వెసులుబాటు, విచక్షణ మేరకే ఆయన వాయిదా వేశాడు. ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేని ముఖ్యమంత్రి గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద విషం జిమ్ముతా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించేయడానికి కూడా పూనుకోవడం జరిగింది. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి కనగరాజు అని చెప్పని ఒక రిటైర్డ్ తమిళనాడుకు సంబంధించిన 76 సంవత్సరాల వయసులో ఉన్న సీనియర్ సిటిజన్ని తీసుకొచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నియామకం చేసి రకరకాల అంటే దాన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేసిన తీరు చూసాం మనం. అదే రోడ్డు కొనసాగిస్తా ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు కూడా గత వారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించిన ఏ విధుల్లో కూడా వాలంటీర్లు ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి వీల్లేదు, ఆఖరికి వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పని. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్నారు, పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాదు. కానీ ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటూ లబ్ధిదారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు రేపు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నా సరే కూర్చోడానికి వీల్లేదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, పోలింగ్ ఏజెంట్లు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, వీళ్ళు కూడా ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు కాబట్టి పాల్గొకూడదు అని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. అయినా సరే నిన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఏం చెప్తాడంటే వాలంటీర్లని మీరు ఏజెంట్లుగా ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఒక వెసులుబాటు ఏం తీసుకొచ్చారంటే ఈ ఎన్నికల నుంచి 80 సంవత్సరాల పైబడిన కురువృద్ధులు వాళ్ళు పోలింగ్ బూత్కి వచ్చి ఇక్కడ ఈ క్యూల్లో నిలబడి ఇంత ప్రహసనం, వాళ్ళు ఫిజికల్గా ఈ ఏజ్లో ఇబ్బందికరం కాబట్టి వాళ్ళని మీరు ఇళ్ల దగ్గరే ఓటు వినియోగించుకోవడానికి ఈ ఎన్నికల నుంచి వెసులుబాటు తీసుకొచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా, దివ్యాంగులకు కూడా. దాని మీద నేను ధర్మాన ప్రసాదరావు గారు ఏం చెప్తారంటే మీరు ఈ కురువృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులే కాబట్టి వాళ్ళని మన పార్టీకి అనుకూలంగా ఓటు చేయించండి. అంటే వాళ్ళకి విచక్షణ, వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి ఇక ఏం లేవు. వాలంటీర్లు వీళ్ళే డిక్టేట్ చేసేస్తారు టర్మ్స్ మొత్తం. అట్లాగే మనకి పడదు అనుకున్న ఓటు ఎవరైనా ఉంటే వాళ్ళని పోలింగ్ బూత్కి రానివ్వద్దు. అంటే ఇది డెమోక్రసీ, ఎవరి వ్యక్తిగత అభీష్టం మేరకు వాళ్ళు ఓటు వేసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో మనకి అవకాశం దక్కింది, ప్రజలు ఇచ్చిన అవకాశం మనకి ఇది అనేది మర్చిపోయారు. వీళ్ళకి ఒకసారి ప్రజలు అధికారం కట్టబెట్టారు కాబట్టి వీళ్ళు ఒక నియంత్రణతో పోగొడబోతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ని ధిక్కరిస్తూ ఉన్నారు, వీళ్ళే రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ పథకాల సంక్షేమదారులు వీళ్ళకి ఓట్లు వేయాలి. మరి గత ప్రభుత్వం సంక్షేమం అమలుపరచలేదా? కానీ మీకెందుకు ఓటేశారు ఆ రోజున ప్రజలు? ఆ ప్రభుత్వం కన్నా మీరు మెరుగైన పరిపాలన అందిస్తాము అని చెప్పి నమ్మకం కలిగించారు కాబట్టి మీకు ఓటేశారు. ఇక్కడ ఇంకొకటి డౌట్ ఏంటంటే మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం దొంగ ఓట్లు.
సో ఈ దొంగ ఓట్లు కూడా వేయించే అవకాశం ఉందని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే చాలా దొంగ ఓట్లు లేని వాళ్ళకి కూడా వాళ్ళ పేరుని యాడ్ చేసేసి దొంగ ఓట్లు వేసింది మనం చూసాం. సో మళ్ళీ ఇదే పద్ధతిని పాటించేలాగా చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారేమో అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. సో ఇందులో వాస్తవం అంటారా సార్? మరి ఇక్కడ 100% ఎన్నికల వ్యవస్థను అపహాస్యం పాలు చేయడం కోసమే అధికార పార్టీ పూర్తి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్లా నిర్వహించారో చూసాం మనం. పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రయోగించి అన్ని వ్యవస్థలను ఉపయోగపెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి నామినేషన్ కూడా వేయనీయకుండా బలవంతపు కిడ్నాపులు చేసి బెదిరింపులకు పాల్పడి ప్రలోభాలు పెట్టి డబ్బులు ప్రయోగించి ఇన్ఫ్యాక్ట్ ఇంకా పోలీసుల చేత మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే మీ మీద గంజాయి కేసులు పెడతాం, మిమ్మల్ని కేసులు పాలు చేసి జైలు పాలు చేస్తామని చెప్పని బెదిరించి ప్రత్యర్థి రాజకీయ పార్టీల నామినేషన్ విత్డ్రా చేయించుకొని బలవంత ఏకగ్రీవాలు చేసుకుని తీరు చూసాం. ఆ చివరికి విసిగి వేశారే కదా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల బాయ్కాట్ చేస్తున్నామని చెప్పని నిర్ణయం తీసుకుంది. కుప్పం మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తీరు చూసాం. తిరుపతి పార్లమెంట్ ఎన్నిక జరిగిన తీరు చూసాం. అంటే అక్రమ మార్గాల్లో నేరపూరితమైన చర్యలకు పాల్పడతా, ఒక రకంగా నేరస్తుల కన్నా కూడా దారుణమైన చర్యలకు పాల్పడతా ప్రజాస్వామ్యంలో ఎన్నికను అపహాస్యం పాలు చేస్తున్నారు, ఒక ప్రహసనంగా మార్చారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా అయితే మీకు గుర్తు చేసుకుంటే మనం నకిలీ ఓటర్ ఐడీలు, ఎపిక్ కార్డ్స్, వాటిని నకిలీ ముద్రించారు. ఇవాళ రిజర్వ్ బ్యాంకు ముద్రించే కరెన్సీకి కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేస్తే పెద్ద నేరం అది. తెలుగు అనే అతను గతంలో స్టాంపులకి నకిలీ స్టాంపులు తయారు చేశాడు, అదొక పెద్ద నేరం, దేశవ్యాప్తంగా కుదిపేసిన కుంభకోణం అయింది. వాటికి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషను ప్రజలకు ఇస్తున్న గౌరవప్రదమైన గుర్తింపు కార్డు దాన్ని ఫోర్జరీ చేయటం అంటే కూడా వాటికన్నా తక్కువ నేరం ఎట్లా అవుద్ది? అటువంటి చర్యకి ఉపక్రమించారు వీళ్ళు. వీళ్ళకి సహకరించిన పాపానికి వాళ్ళ ఐఏఎస్ అధికార స్థాయి నుంచి హెడ్ కానిస్టేబుల్ దాకా బోల్డ్ మంది అధికారులు బలిపశువులుగా మారారు. వాళ్ళ విచారణ ఎదుర్కొంటున్నారు, కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఇప్పుడు వాలంటీర్ని ప్రయోగించి రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటువంటి ప్రయత్నాలకే ఒడిగడతా ఉన్నారు. ఇది గుర్తెరిగారు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పాల్గొనడానికి వీల్లేదని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే మంత్రి హోదాలో ఉండి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా ధిక్కరించే విధంగా ఈ చర్యలకు పాల్పడుతున్నప్పుడు మొట్టమొదటి ఎన్నికల సంఘం ఇటువంటి ఎన్నికల సంఘపు ఆదేశాలను ధిక్కరించే ఈ ప్రజాప్రతినిధుల్ని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా డిస్క్వాలిఫై చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు వాళ్ళకి కేంద్రం నుంచి వస్తారు, కేంద్రం నుంచి వచ్చిన తర్వాత స్టేట్ వాళ్ళు వస్తారు. సో వీళ్ళు ఇంత గట్టి చెప్పిన తర్వాత కూడా వీళ్ళ మాటలు ధిక్కరించారంటే ఇది అంటే ప్రజల్ని మభ్యపెడుతున్నట్ట, లేకపోతే వాళ్ళు ఇది అంటే ఒక ఏమంటారంటే ఒక డిక్టేటర్ పాలన లాగానే అనిపిస్తుంది. ఆల్రెడీ అభివృద్ధి చాలా చూసాం, అభివృద్ధి లేకుండా చాలా మంది నిరుద్యోగుల సమస్యలు ఇన్ని ఉన్నా కూడా ఇవన్నీ పట్టించుకోకుండా ఈ రోజు వాలంటీర్లు మీరు ఇక్కడ ఉండండి అంటే జస్ట్ వాళ్ళ మళ్ళీ వాళ్ళ రాజ్యం రావాలి, అదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకున్నట్టే అనిపిస్తుంది. కానీ అభివృద్ధి సైడ్ అడుగులు వేస్తున్నట్టయితే కనిపించలేదు. సో దీని మీద యాక్షన్ ఉంటుందంటారా ఉండదంటారా సార్? మరి 100% కఠినమైన చర్యలకు తీసుకోవాలి. ఎందుకంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ప్రజాప్రతినిధులకు ఎన్నికై చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీళ్ళు చట్టాలు చేస్తున్నారు, వీళ్ళు చేసిన చట్టాన్ని ప్రజలు పాటిస్తూ ఉన్నారు. అంటే ఇవాళ మనం హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్ మీద ప్రయాణం చేయాలి అని చెప్పని ప్రభుత్వం ఒక చట్టం చేస్తే ప్రజలు పాటిస్తున్నారు కదా, దాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు కదా, అవసరమైతే వెహికల్ కూడా సీజ్ చేస్తున్నారు కదా. మైనరు వెహికల్ డ్రైవ్ చేయకూడదు అని చెప్పని ఒక చట్టం తీసుకొచ్చారు. ప్రజలు దాన్ని మీరితే ఆ వెహికల్ ఆ మైనర్కి ఇచ్చిన తల్లిదండ్రులను కూడా శిక్షిస్తున్నారు కదా. కానీ వీళ్ళు చేసిన చట్టాన్ని ప్రజలు పాటిస్తున్నప్పుడు వీళ్ళు మాత్రం చట్టాలకు అతీతులా? ప్రజలలో నుంచి ప్రజలను పరిపాలించడం కోసం ఎన్నిక కాబడిన వ్యక్తులే కదా వీళ్ళు. ఏం పైనుంచి గ్రహాల నుంచి దిగిరాలేదు కదా, ఏలియన్స్ కాదు కదా వీళ్ళు. మనలో నుంచే మనల్ని పరిపాలించడం కోసం మనం నియామకం చేసుకున్నాం, మనం ఓట్లేసి ఎన్నిక చేసుకున్నాం వాళ్ళని. ఈరోజు వాళ్ళకి అవకాశం కల్పించింది మనం. ఇవాళ మన నెత్తినెక్కి నాట్యం చేయడానికి, సవారీ చేయడానికి, వ్యవస్థను ధిక్కరించడానికి వాళ్ళకి మనం అధికారం కట్టపెట్టలా. చట్టానికి లోబడి రాజ్యాంగానికి బద్దులై పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు ఇవాళ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నప్పుడు ఒక్క క్షణం కూడా వాళ్ళ పదవుల్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళ మీద ఇవాళ సమాజంలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నందుకు, ఇవాళ చట్టాన్ని ధిక్కరించమని చెప్పని ఇవాళ కొన్ని వర్గాల ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మొట్టమొదటి క్రిమినల్ ప్రాసిక్యూషన్కి బాధ్యులాళ్ళు. వాళ్ళని ఎన్నికలో పాల్గొనకుండా అనర్హులుగా డిక్లేర్ చేయాలి. కొంతమంది మీద కనుక అటువంటి కఠిన చర్యలకు సిద్ధపడినప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. చట్టానికి బదులై ఉండకపోతే ఈ పరిణామాలు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పిన భయం ఏర్పడుతుంది. ఇవాళ భయం లేక బరితెగిస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఆ భయాన్ని రుచిపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్పని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగడానికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. రైట్.